అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కీరవాణి గారి కంపోజిషన్ లో రాంబాబు గోసాల గారు రాసినటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ని మనం చూడడం జరిగింది. టుడేస్ ఈవెంట్ పార్ట్నర్స్ ఆర్ జే మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ జే మీడియా. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మనం పిలిచేయబోతున్నాము. పదవుల్ని గెలవడం మాత్రమే కాదు, ప్రజల మనసుల్ని కూడా గెలిచినటువంటి మా నాయకుడు, ఆర్ పవర్ స్టార్, జనసేనాని పవర్ ఏమిటో చూపించినటువంటి ద ట్రూ లీడర్ హరిహర వీరమల్లుగా ఫుల్ డెడికేషన్ తో పవర్ఫుల్ గా మనకి ఇంటెన్స్ గా కనిపించబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. కథానాయకుడిగా చరిత్రలో నిలిచిపోయేటువంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని ఇవ్వడం మాత్రమే కాదు, రాజకీయ నాయకుడిగా చరిత్రని తిరగరాసినటువంటి ట్రూ లీడర్ ఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఏఎం రత్నం గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము. ఖుషీ సినిమా విడుదలై 19 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుంది. సో విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన వస్తున్నటువంటి ఫిల్మ్. ఏఎం రత్నం గారు ప్రెజెన్స్ అండ్ దయాకర్ రావు గారు నిర్మాతగా, జ్యోతి కృష్ణ గారు అండ్ క్రిష్ గారు దర్శకులుగా వస్తున్నటువంటి సినిమా. మనోజ్ పరమహంస గారు డిఓపిగా, కేఎల్ ప్రవీణ్ గారు ఎడిటర్గా అండ్ తోటతరణి గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేసినటువంటి ఫిల్మ్. నిధి చాలా గ్లామరస్గా, బ్యూటిఫుల్గా అండ్ బ్రిలియంట్ పర్ఫార్మర్గా చేసినటువంటి ఫిల్మ్. బాబీ డియోల్ గారు ద మొఘల్ ఎంపరర్గా కనిపించబోతున్న ఫిల్మ్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీర మల్లుగా మనం జూలై 24వ తారీఖున చూడబోతున్నటువంటి ఈ తరుణంలో వారికి శుభాకాంక్షల్ని చెప్తూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. గ్రూప్ పిక్చర్ ప్లీజ్. టీం అందరినీ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you so much and requesting Pawan Kalyan Garu to please speak. పోడియం లేకపోతే కొంచెం మాట్లాడడం కష్టం నాకు. అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్టుంది పోడియం లేకపోతే. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహాట పడతాను మాట్లాడడానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది నా పర్లేదు కూర్చోండి పర్లేదు. రథం గారు వస్తారు.
అంటే ఇదంతా చేయడానికి, మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు. సినిమా గురించి నాకు చెప్పుకోవడం ఎబ్బెట్టుకోవడం, ఏం మాట్లాడాలో తెలియక, చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని. కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రత్నం గారి కోసం పెట్టాను. అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం, ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్. అదొకటి. అంటే రత్నం గారు అంటే ఈవినింగ్ చెప్దాం అనుకున్నా, బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ మాట. త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసిలో, ఒక చిన్నపాటి సౌకర్యం కోసం, ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తున్నాను. అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్నిసార్లు మినీ యుద్ధాలు చేయాలి, ఆర్థికంగా కావచ్చు, క్రియేటివ్గా కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి. అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్నం గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండు అనుకున్నాను. భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని, ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన. తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ చేసి దాన్ని స్ట్రైట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ, క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది, 2 కరోనా పరిస్థితులను ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడేం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమాకి ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అన్ని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను, నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే, అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్ కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు వీళ్ళతో డిఫరెంట్ కొరియోగ్రాఫర్స్తో కూర్చొని ప్రత్యేకించి క్లైమాక్స్ పార్ట్ ఇది అందరికీ ఇన్స్పైర్ చేసింది. అంటే మన స్థూలంగా చెప్పాలి అంటే, ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే, ఈ సినిమాకి ఇదే ఆయువు పట్టింది. ఈ ఫస్ట్ పార్ట్కి ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేశాను. చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. అంటే ఎలా ఉండదంటే, ఎంత హార్డ్గా ఉండదంటే ఇండస్ట్రీ, అది ఎవరిని తప్పు పట్టలేము. ఒకప్పుడు ఆయన వెంట చుట్టిన నిర్మాతలు, ఆయన వెంట తిరిగిన డిస్ట్రిబ్యూటర్స్, హీరోస్, అందరికి అలాంటి వాళ్ళకి ఒక నిర్మాతగా ఆయన తపన పడుతుంటే నాకు అంటే ఆయన కోసం ఖుషి తీస్తున్నప్పుడు కానీ ఆయనతోటి ఎంత సౌకర్యం ఇచ్చారంటే, అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు.
నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఫైట్స్ కానీ ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్ మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్, హూ స్టూడ్ ఫర్ ద పీపుల్ అండ్ హూ స్టూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. అలాగే తర్వాత స్టెప్ ఇన్ అయింది మన జ్యోతికృష్ణ గారు. నేను ఖుషి సినిమా చేస్తున్నప్పుడు అప్పుడే లండన్ ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి మన డైరెక్షన్లో ఇన్స్టిట్యూట్ అంతేనా డైరెక్షన్ కదా, ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చి అప్పటి నుంచి ఉన్నప్పుడు బట్ యాక్చువల్ తనతో మాట్లాడుతుంటే మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించారు. ఈ ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా నాకు నీరసం వచ్చేసేది. సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. ప్రతిసారి నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరిదాకా నేను నమ్మను ఎప్పుడు. నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి వీళ్ళందరికీ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరు ఉండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వెరీ వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే, అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను. సో దాంట్లో భాగంగా రత్నం గారు లాంటి నిర్మాత బతికుండాలి, రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది. క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు ఆయన. ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను వచ్చాను
పాపం అందరూ ఎంత బిజీగా ఉన్నారని రాత్రి కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు. మన మనోజ్ పరమహంస గారికి కానీ, రత్నం గారికి కానీ, జ్యోతి గారికి కానీ పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారంటే అనిపించింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు. ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో, డబ్బులున్న ప్రొడ్యూసరో, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, చాలా చిన్న స్థాయి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు విపరీత అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే అంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా మీ దగ్గరికి ముందుకు నుంచోబెట్టింది. అంటే అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి, అంటే నా చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ యూ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో caste discrimination, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్నీ పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం, ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం, ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి, ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు, దీని గురించి చెప్పక్కర్లేదు. సినిమా బాగాలేకపోతే ఎలాగో చూడరు, మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి. అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు, ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది, దీనికి నేను క్రిష్ గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం, ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత. కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్, ఎంత కన్విక్షన్తో చేశాను. అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి. ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అలాంటి బాబీ డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా, మనోజ్ పరమహంస వాజ్ రోప్డ్ ఇన్ లాస్ట్. ఇంకా సినిమా ఎట్లా మనం అయిపోవాలి, నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది, సినిమాలు చేయలేడు ఇతను, ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని.
నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న 2 గంటలు చేసామండి. బ్రేక్ఫాస్ట్ టైము, లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్కో లేదంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు పెట్టుకొని ఆ 2 గంటలు ఏమి దొరుకుతుందో ఆ 2 గంటలు ఇస్తే జ్యోతి, మనోజ్ గారు, మన రత్నం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి, అది కూడా నా ఆఫీస్కి, నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక మా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేసాం. ఎంత మండుటెండంటే అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస గారు. అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీ విజువలైజేషన్, ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు ఏమనిపించిందంటే సినిమా చేయగలమా లేదనని పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు నేను చెప్పలేదని, ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పలా, ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ విజువలైజ్డ్. ఈ సీన్ ఇలా ఉండబోతుంది, ఈ చేయబోయే సీన్ ఇలా ఉండదు. నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది. నాకు లేదు, ఒక సత్తా ఉన్న దర్శకుడు, తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు, మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు, మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాం. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది. అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు. బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్, నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక, నేను ఒక రిలక్టెంట్ యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకేంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. చచ్చిపోయాను డ్యాన్స్ చేయలేక. ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నేను గింజుకుపోయి నేను అనుకున్నాను ఈరోజు ఇంక సినిమాలు మానేస్తాను చెప్పి మా వదినికి ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా పర్యాలు చెప్పాను. అలాంటి అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుకోగా నేను ఎత్తుక్కుంటాను. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని, ఈ లాట్ ఆఫ్ వర్క్షాప్స్, ఈ మార్షల్ ఆర్ట్ వర్క్షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీ కెన్, ఎంత సహజంగా మనం వెళ్ళగలం, వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను. కానీ ప్రత్యేకించి ఈ 20 minutes లాస్ట్ సీక్వెన్స్ ఇది 2 పార్ట్స్గా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిష్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్. ఒక నిన్న ఈ సినిమా ఒక పాటలు అవుద్దని అనేవాడు మొదటి నుంచి. బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు, యూ వాంట్ మేక్ ఇట్ as 2 parts అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పార్ట్. సో చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ ఎల్స్ వీ కెన్ టేక్ ఇట్, హౌ ఎల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కొరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా, ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది. ఒక యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు, కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్, హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, దట్ ఇస్ ద అవుట్కమ్, దట్ హెస్ బీన్ క్యాప్చర్డ్. సో దీన్ని ఒక 57 days మేము చేయగలిగామంటే ఆ రోజు నాకు కనుక మన జ్యోతి గారు ఉండుంటే పక్కన మేబీ అవుట్ డన్ ఇట్ ఇన్ అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ఇట్. ఎందుకంటే నేను చెప్పింది అలా చేయగలడు ఇవన్నీ కూర్చోబెట్టి వీ డిడ్ అవర్ బెస్ట్. అంటే నేనేమనుకున్నానంటే క్లైమాక్స్ చేసేటప్పుడు ఇంక నేను సినిమాలు చేస్తానో కూడా లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు చిత్ర పరిశ్రమకి నిజంగా ఒక అండగా ఉన్న నిర్మాత, ఐ వాంట్ గివ్ మై బెస్ట్ టు హిమ్. నేను అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈయన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్ నేను ప్రతిపాదించాను.
అంటే నాకేంటంటే ఐ డోంట్ వాంట్ ఇట్ టు బి అ పొలిటికల్. ఆయన నా నిర్మాతని కాదు, ఈయన అందరు హీరోలతో తీశారు. ఈయన పాన్ ఇండియాలో ప్రతి ఒక్కరు తెలిసి ఈయనంటే ఇలాంటి వ్యక్తి ఉంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకి బాగుంటుంది. అలాగే ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలు నాకు వాడటం నాకు ఇష్టం ఉండదు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్. వై షుడ్ వి ఏప్ హాలీవుడ్? వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది. వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ. వీ డోంట్ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్. We take the best practices of Hollywood, but not necessarily the name of Hollywood. వాళ్ళకున్న ప్రొఫెషనలిజం మనం నేర్చుకోవాలి, వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి, వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలగాలి. సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన పేరు ప్రతిపాదించాను. నా ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న, కర్ణాటకలో ఉన్న, చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ, భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి, ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశంతో ఆయన పేరు ప్రతిపాదించాను. భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అందుకని అన్నీ నా చేతిలో ఉండవు కదా, అందుకని చెప్తాను. ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా. సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ 2-3 డేస్లో ఐల్ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్. నిధి, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. పాప చాలా తపన పడి ఉంటారు. ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించిందని, ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు, వీళ్ళు కూడా ఎవరు లేరు. నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చుని, ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు, లేట్ వచ్చాడు, నీకు డిప్యూటీ సీఎం అయితే పొగలు వచ్చేస్తాను మీరు అంటారండి. నాకు అట్లా అనిపించలేదు. నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా నాకు ఎందుకు అలవాటు పోయిందంటే, నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉన్నాయి. ఎవరో ఫొటోస్ వేయమంటే దిస్ గా ఈజ్ నాట్ సేలబుల్, ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు. సో నాకేమనిపించింది సరే ఇంక నేను ఈయన కాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు. సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలవాటు అయిపోయింది నాకు. సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే. మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు, మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుందని చెప్పేసి మిగతా అంత నాట్ టాకెటివ్. మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను, కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత కథ చెప్పాలి, ఎంత కథ చెప్పకూడదు, ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందని మళ్ళీ తిడతారు. తర్వాత 100 ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు థియేటర్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తాయి. అంతవరకు చెప్పగలను నేను. ఎందుకంటే నేనే నమ్ముతాను, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావం చూపించాలి. అలాంటి ప్రభావం, అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకా మాట్లాడాలని ఉంది కానీ సాయంత్రం ఈవెంట్ ఉంది కాబట్టి. సో ఇంకొక మారు నేను చెప్తాను ఎందుకు ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ అంటే, ఐ వాంట్ టు టెల్ యూ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై us. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ